నమస్తే అండి. సౌందర్యలహరి చదివే వారందరికీ స్వాగతం. ముందుగా ఓంకారం చెప్పుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు 87, 88, 89 శ్లోకాలు చూద్దాము. మొదట 87వ శ్లోకం చూద్దాము. హిమాని హంతవ్యం హిమగిరి నివాసైకచతురౌ నిశాయాం నిద్రానాం నిశిచరమభాగే చ విశదౌ వరం లక్ష్మీపాత్రం శ్రియమతి సృజం తౌ సమయినాం సరోజం త్వత్పాదౌ జననీ జయతశ్చిత్రమిహ కిం. రెండోసారి కూడా చూద్దాము. హిమాని హంతవ్యం హిమగిరి నివాసైకచతురౌ నిశాయాం నిద్రానాం నిశిచరమభాగే చ విశదౌ వరం లక్ష్మీపాత్రం శ్రియమతి సృజం తౌ సమయినాం సరోజం త్వత్పాదౌ జననీ జయతశ్చిత్రమిహ కిం. ఇప్పుడు ఈ శ్లోకం అర్థం చూద్దాం. తల్లి, మంచుకొండ కూతురైన నీవు ఎల్లప్పుడూ మంచుకొండపై సంచరిస్తూనే ఉంటావు. అయినా మంచుకు ముడుచుకునే పద్మాల వలె నీ పాదములు ముకులించవు. రాత్రి భాగమందు పద్మాలు ముకులిస్తాయి. నీ పాద పద్మాలు ఎల్లప్పుడూ వికసించే ఉంటాయి. అల్పమైన శోభ కలిగిన పద్మాలు నిత్య శోభ కలిగి సంపదలనిచ్చే నీ పాదములకు సాటి కానే కావు. లలితా సహస్రనామాలలో పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ అని శ్రీమాత పాదాలు వర్ణించబడ్డాయి. శ్రీపాదద్వయకాంతి చేత పద్మములు తిరస్కరించబడినవి అని వర్ణించబడింది. పద్మములు సూర్యకిరణములు ఉన్నంతసేపే వికసించి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. చీకటికి మంచుకి వాడిపోతాయి. జగన్మాత చరణములు ఎల్లవేళలా ప్రకాశమానములై భక్తులకు తపస్సు నుండి జ్యోతిస్సుకు తీసుకెళ్లే సాధనాలు. ఈ పద్యమందు అసాధారణ తత్వమేమనగా సామాన్య పద్మము పంకము నుండి పుట్టును. పద్మనాళములకు ముళ్ళు నూగు ఉండును. సూర్యకిరణముల వలనే పరాధీనమైన వికాసము కలవి పద్మములు. సామాన్య పద్మము వెన్నెలలో ముడుచుకొని పోవును. ఇందులకు భిన్నమైనవి శ్రీ జగన్మాత పద్మములు. శ్రీ పార్వతీదేవి చరణములు పరమ పావనమైన అగ్ని సంభవ అంటే బురద కాదు. శ్రీదేవి చరణములు స్వయం జ్యోతి సూర్యుని వల్ల కాదు. శ్రీమాత పద్మములు వెన్నెల వలె స్వచ్ఛమైన కాంతి గలవి అంటే చంద్రుని వల్ల ముడుచుకొని పోవు. కావున శ్రీదేవి శ్రీచరణములు ఒక వింత పద్యముల శోభను కలిగి ఉన్నాయి. ఉపమానం కోసమే పాద పద్మములని చెబుతారు. కానీ పద్మములు లౌకికానందం, శ్రీచరణములు అలౌకికానందం. ఇప్పుడు 88వ శ్లోకం చూద్దాము. పదం తే కీర్తీనాం ప్రపదమపదం దేవి విపదాం కథం నీతం సద్భిః కఠిన కమటీ కర్పరతులాం
కథం వా పాణిభ్యా ముపయమన కాలే పురభిదా యదాదాయన్యస్తం దృశది దయామానేన మనసా. రెండోసారి కూడా చూద్దాము. పదంతే కీర్తీనాం ప్రపదమపదం దేవి విపదాం కథం నీతం సద్భిః కఠిన కమటీ కర్పరతులాం కథం వా పాణిభ్యా ముపయమన కాలే పురభిదా యదాదాయన్యస్తం దృశది దయామానేన మనసా. ఇప్పుడు ఈ శ్లోకం అర్థం చూసుకుంటే, ఓ దేవి, వివాహ కాలమున నీ పాదములను నీ పతి పరమేశ్వరుడు సన్నెకల్లుపై పెట్టినాడు. కీర్తికి నిలయమై ఆర్తులకు అభయప్రదమై దుష్టులకు చూడశక్యము కానిదైన నీ పదద్వంద్వము తాబేటీ చిప్పలతో కవులు ఎందుకు పోలుస్తారు? నీ పాదాలు మృదువైనవి కదా, వాటి పైభాగము మడమలు కఠినము అని అర్థమా? గోడగుల్ఫా కూర్మపృష్ఠ జైష్ఠు ప్రపదాన్విత అనే నామాలలో బలసిన చీలమండలు కలది దేవీ పాదముల పైభాగమని వర్ణించబడింది. కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత అనే నామంలో తాబేలు వీపును జయించు మీగాళ్ళు కలది దేవి అని వర్ణించారు. తాబేలు వీపు కఠినముగా ఉండును. ఎత్తుగా నుండుట యందు దేవీ పాదాలకు తాబేలు సౌమ్యమున్నదే కానీ మృదుత్వంలో లేదు. ఇక్కడ పద అనే శబ్దమునకు రక్షణ అని అర్థము చెప్పినచో, కూర్మ పృష్ఠముతో కొండలను మోసిన విష్ణువు వలె శ్రీదేవి చరణములే చతుర్దశ భువనాలను మోసే శక్తి గలదని గూఢార్థము. శ్రీమన్నారాయణుడు కూర్మావతారంలో మందరగిరిని మోసి సముద్ర మదన కాలంలో దేవతలకు సాయం చేసినట్లే శ్రీదేవి పాదములు దేవతా కార్య సాఫల్యమును కలుగజేయగలవు అని ఈ 88వ శ్లోకం అర్థం. ఇప్పుడు 89వ శ్లోకం చూద్దాము. నకైర్నాకస్త్రీణాం కరకమల సంకోచ శశిభి స్తరూణాం దివ్యానాం హసత ఇవ తే చండి చరణౌ ఫలాని స్వస్తేభ్యః కిసలయ కరాగ్రేణ దదతాం దరిద్రేభ్యో భద్రాం శ్రియమణి సమహ్నాయ దదతౌ. రెండోసారి కూడా చూద్దాము. నకైర్నాకస్త్రీణాం కరకమల సంకోచ శశిభి స్తరూణాం దివ్యానాం హసత ఇవ తే చండి చరణౌ ఫలాని స్వస్తేభ్యః కిసలయ కరాగ్రేణ దదతాం దరిద్రేభ్యో భద్రాం శ్రియమణి సమహ్నాయ దదతౌ. ఇప్పుడు ఈ శ్లోకం అర్థం చూసుకుంటే, ఓ తల్లి, నీ పాదములను ఆశ్రయించిన వారికి పుష్కలమైన సంపదలను ఎల్లప్పుడూ ఇస్తావు. దేవతా స్త్రీలు వారి 2 చేతులు జోడించి నీకు నమస్కరిస్తుంటారు. పారిజాత వృక్షము, కల్పవృక్షము దేవతలకు మాత్రమే తన చిగురుటాకులతో కోరిక తీర్చుచున్నది. నీ పాదములు 3 లోకములలో ప్రజలకు నీ పాదాలని ఆశ్రయించిన మాత్రం చేతనే సమస్త కోరికలు తీర్చుతూ ఉంటావు కదా. నీ కాలిగోర్లు చంద్రకాంతితో ప్రకాశిస్తూ భక్తుల అజ్ఞానాంధకారమును తొలగించగలవని వర్ణించబడింది. మణి కిరీటాదులు ధరించిన దేవతలు పార్వతీమాతకు నమస్కరించినప్పుడు ఆ తల్లి నకలముల కాంతి వారి కిరీట మాణిక్యముల కాంతితో కలిసి
దేవతల అజ్ఞానాంధకారం పటాపంచలు చేయుచున్నది. సామాన్య చంద్రకాంతి చల్లనై చీకటిని పాలద్రోలుతుంది. చండీదేవి నఖచంద్రకాంతి అభ్యంతర అజ్ఞాన తమస్సును పోగొట్టగలదని భావము. ఇప్పుడు నీతి సూక్తులు చూద్దాము. ఇంతే కదా మనిషి జీవితం అంటే అన్నదానికి అర్థం చూద్దాము. లతా మంగేష్ గారు చనిపోయారు కదండి, పాటలు పాడతారు కదా. ఆవిడ ఆఖరి మాటలు ఇలా తన డైరీలో రాసుకున్నారంట. లోకంలో మరణాన్ని మించిన సత్యం మరేదీ లేదు. అత్యంత విలువైన బ్రాండెడ్ కార్లు నా ఇంటి గ్యారేజీలో ఉన్నాయి. నేను చక్రాల కుర్చీలో ఇప్పుడు తిరుగుతున్నాను. విలువైన వస్త్రాలు, విలువైన అలంకార సాధనాలు, విలువైన రకరకాల పాద రక్షలు, అమూల్యమైన వస్తువులన్నీ నా ఇంట్లో పడి ఉన్నాయి. కానీ ఆసుపత్రిలో వారు ఇచ్చిన చిన్న గౌను వేసుకొని ఉన్నాను. నా బ్యాంకు అకౌంట్లో డబ్బులు చాలానే ఉన్నాయి, కానీ నాకు ఏదీ ఉపయోగంలో లేదు. ఇప్పుడు నా ఇల్లు ఒక రాజభవనంలా ఉంది, కానీ నేను ఆసుపత్రిలో ఒక చిన్న బెడ్ మీద ఉన్నాను. ప్రపంచంలో ఉన్న 5 స్టార్ హోటల్స్ అన్నింటిలో ప్రయాణం చేసేదాన్ని. ఆసుపత్రిలో ఆ టెస్ట్కి ఈ టెస్ట్కి ల్యాబులకు మారి వెళ్తున్నాను. ఆనాడు నిత్యం అలంకరణ వాళ్ళు వచ్చి శిరోజాలు అలంకరించేవారు. ఈనాడు నాకు శిరస్సుపై శిరోజాలే లేవు. ప్రసిద్ధి చెందిన హోటల్స్లోని ఆహారం తింటూ ఉండేదానిని, కానీ ఈనాడు పగలు 2 మాత్రలు, రాత్రి 1 చిటికెడు ఉప్పు, ఇలాగా చిన్న వాటితో నేను గడుపుతున్నాను కాలం. ప్రత్యేక జెట్ విమానాల్లో ప్రపంచం అంతా తిరిగేదాన్ని, కానీ నేడు ఆసుపత్రి వరండా దాకా వెళ్ళడానికి 2 అటెండర్లు సాయం చేస్తున్నారు. ఏ సంపద, వసతులు ఏవీ నాకు సహాయపడలేదు. ఏ విధమైన ఓదార్పును ఇవ్వలేదు. కానీ కొంతమంది ఆత్మీయుల ఆత్మీయత, ఆప్యాయత, వారి ప్రార్థనలు నాకు జీవం పోస్తున్నాయి. ఇంతేనండి జీవితం. ఎవరికీ సహాయం చేయలేని ధనం, పదవి ఉన్న వారికే విలువ ఇవ్వకండి. మంచి మనసు ఉన్న వారికి విలువనిచ్చి స్నేహం, ఆప్యాయత, ప్రేమను చూపించండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి. ఇదండి ఆమె చివరి రోజుల్లో డైరీలో రాసుకున్నారు. ఇప్పుడు ఇంకొక నీతి సూక్తి చూద్దాం.